ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కలెక్టరేట్ రోడ్డును బ్లాక్ చేసి మరీ వైఎస్ఆర్సీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్ రెండోసారి నామినేషన్ వేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థి పూలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు బెల్లాన వెంట రాగా విజయనగరం ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ నాగలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతరం ఎంపీ అభ్యర్థి బెల్లాన బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం సమీపంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేత సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలతో తిరిగి విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నానని తెలిపారు. 7 నియోజకవర్గ ప్రజలు తిరిగి తనను ఎంపీగా గెలిపించాలని కోరారు. నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ గారు కోలగట్ల వీరభద్రస్వామి గారికి, అలాగే పెద్దలు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, అలాగే గజేంద్రరావు శాసనసభ్యులు అప్పలాసి గారికి, అలాగే శాసనమండలి సభ్యులు సురేష్ బాబు గారికి, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో కూడా నాకు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆశీస్సులతో, అలాగే మరి డిప్యూటీ స్పీకర్ గారు అప్పలాసి గారు, బడకొండ అప్పలరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, అలాగే రాజధాని శాసనసభ్యులు, అలాగే బొబ్బిలి ఎమ్మెల్యే గారు, చిన్నప్పలాడి గారు, అలాగే విశాల శాసనసభ్యులు సహాయ సహకారాలతో ఇవాళ పార్లమెంట్లోని అందరూ సహాయ సహకారాలతో కూడా ఇవాళ నామినేషన్ వేసుకోవడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే గతంలో నేను 2019లో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన దగ్గర నుంచి కూడా 5 సంవత్సరాలు కూడా నిరంతరం కూడా ప్రజల్లో ఉంటూ మరి ప్రజల యొక్క ఏదైతే పార్లమెంటు నిధులు అయితే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా 7 నియోజకవర్గాలకు సమానంగా పంచిపెట్టడం, అందరితో కూడా సర్పంచులతో, ఎంపీటీలతో అందరితో కూడా ఇక్కడ కలిసిమెలిసి ఉండడం ఇవాళ నాకు కూడా పెద్ద ఎత్తున మళ్ళీ రెండోసారి కూడా నాకు పార్లమెంట్ సీట్గా ఇవ్వడం వల్ల కూడా నేను ప్రత్యేకంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారి, పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి 7 నియోజకవర్గం సంబంధించి ఏదైతే బయటకెళ్ళి అమ్మవారు కానివ్వండి, అమ్మవారు కానివ్వండి, లేకపోతే భగవంతుడి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేశంలో ఎక్కడ లేని విధంగానే విద్య కోసం కానీ, వైద్యం కోసం కానీ, లేదు రైతుల కోసం కానీ, లేదు సచివాలయ వ్యవస్థను కానీ, నాడు నేడు కానీ, స్కూల్ బిల్డింగ్స్ చేసే కార్యక్రమం కూడా ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ చేయడం జరిగింది. అంతేకాకుండా విజయనగరం సంబంధించినంత వరకు కూడా మా గవర్నమెంట్ హాస్పిటల్, మెడికల్ కాలేజీని ఒక కాలేజీ తీసుకురాగలుగుతాం, ఏవియేషన్ సంబంధించిన ఏదైతే విమానాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం తీసుకురాగలుగుతాం, గిరిజన యూనివర్సిటీని తీసుకురాగలుగుతాం, ఏఎన్టీ తీసుకురాగలుగుతాం. వాటితో పాటు విజయనగరంలో రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానివ్వండి, లేదు చిన్నపల్లి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానీ, బొబ్బిలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ కానీ, లేదు అండర్ పాసెస్లు కానీ, ఓవర్ బ్రిడ్జ్లు కానీ అన్నీ కూడా నా టైంలోనే పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉండేటప్పుడు మరి వాటితో పాటు కూడా నా నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కూడా 7 నియోజకవర్గాలకు కూడా సమానంగా పంచి మరి ఒక పార్లమెంట్ సభ్యుడిగా కూడా నేను ఎప్పుడు కూడా శాసనసభ్యులతో పాటు వాళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, లేదు వాళ్ళు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం, లేదు వాళ్ళు తిరుగుతున్నప్పుడు పార్టీ గురించి తిరుగుతున్నప్పుడు గడప గడపకి తిరుగుతున్న కార్యక్రమాలు కానీ నిరంతరం కూడా వాళ్ళతో పాటు ఉండడం వల్ల ఇవాళ నాకు అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా శాసనసభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ అందరూ పెద్ద ఎత్తున కూడా నాకు సహాయక సహకారాలు అందిస్తున్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్లోని గతంలో జిల్లాలోని 9 అసెంబ్లీలు గెలుచుకున్నాం, 3 పార్లమెంట్లు గెలుచుకున్నాం. ఈరోజు మన్యం జిల్లా ఇక్కడ కానీ 2 జిల్లాల్లో కూడా మొత్తం శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులు 3 పార్లమెంట్ సభ్యులు కూడా తప్పకుండా గెలుస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలిపించారు 175కి 175 గెలుచుకుంటాం, 25కి 25 పార్లమెంట్ సభ్యులు కూడా గెలుచుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.